నేను సింధూరా ఇక డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ సర్కార్ మోసంపై దళిత బంధు లబ్ధిదారులు గలమెత్తారు. దళిత బంధుకు ఎంపికైనప్పటికీ అకౌంట్లలో ఇప్పటి వరకు వారికి డబ్బులు జమ కాలేదు. మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ లబ్ధిదారులు కాళ్లరిగేలా తిరిగినా నయా పైసా ప్రయోజనం లేకుండా పోయింది. డబ్బులు జమ చేయకుండా హస్తం ప్రభుత్వం వారిని చిన్నచూపు చూస్తోంది. 8 నెలలుగా పాలకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన దళిత బంధు లబ్ధిదారులు పోరుబాట పట్టారు. ప్రజాభవన్ దగ్గర ధర్నా చేపట్టారు. 500 మంది లబ్ధిదారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో దళిత బంధును తీసుకొస్తే ప్రస్తుత సీఎం రేవంత్ మాత్రం దళితులపై వివక్ష చూపుతున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంపికైన రెండో విడత దళిత బంధు లబ్ధిదారులందరం ప్రజాభవన్లో జరిగేటువంటి ప్రజావాణి కార్యక్రమంలో మేము వ్యక్తిగతంగా మాకు కేటాయించినటువంటి నిధులను వెంటనే తక్షణమే ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయిన నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన దళిత బంధు లబ్ధిదారులందరికీ 3 లక్షల రూపాయలను పోయిన ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ సాగుతోని ఇంతవరకు కూడా ఎన్నికల కోడ్ అయిపోయి ఎన్నికలు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి 2 నెలలు కావస్తున్నా కూడా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం. మొన్నటికి మొన్న బట్టి విక్రమార్క గారు రెండో విడత దళిత బంధు నిధులను తక్షణమే వారం రోజులలో విడుదల చేస్తా అని చెప్పినప్పుడు మేము సమయం ఇచ్చి చూద్దామనే ఆలోచనతోటి ఉన్నాం. చెప్పి ఇప్పటికి 15 రోజులు కావస్తున్నా ఏ దళిత బిడ్డ కూడా ఇంతవరకు అకౌంట్లో జమ చేయలేదు. వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బంధు లబ్ధిదారులందరం ప్రజావాణి దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి మా నిరసనను తెలిపి మా ఆకాంక్షను తెలిపి మా దరఖాస్తులు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం. దయచేసి వెంటనే గ్రౌండింగ్ అయిన ప్రతి లబ్ధిదారుడికి 3 లక్షల రూపాయలు తక్షణమే విడుదల చేసే విధంగా ఈ రోజే ఉత్తర్వులు జారీ చేసే విధంగా మీరు ఖచ్చితంగా అధికారులకు ఆదేశించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత దళిత బంధులో గత ప్రభుత్వం కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి దళిత బంధు 10 లక్షల చొప్పున ఇచ్చాడు. అవన్నీ ఎలక్షన్ కోడ్ పడడం దృష్ట్యా కలెక్టర్ గారి అకౌంట్లో 3 లక్షలు జమ అయినాయి. అందుకే ఆ 3 లక్షలతో పాటు ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఆ 3 లక్షలతో పాటు మిగతా 7 లక్షలు గానీ ఇప్పుడు అంబేద్కర్ అభయహస్తం కలిపి 12 లక్షలు గానీ ఇవన్నీ వెంటనే మాకు విడుదల చేయాలని మా ఖాతాల్లో జమ చేయాలని ఈ రోజు ప్రజావాణిలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుండి ప్రతి నియోజకవర్గ కేంద్రం నుండి ప్రతి మండలం నుండి ప్రతి గ్రామం నుండి మేము ఇక్కడికి విచ్చేసి మా నిరసన తెలపడం జరుగుతుంది. మా ఖాతాలో 3 లక్షల రూపాయలు జమ అయినాయి. అయితే ఎలక్షన్ రాగానే దానికి వాయిదా వేయడం జరిగింది. అందుకొరకు ఇప్పుడు మాకు దళిత బంధు పేరు మీదనా లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అభయహస్తం పేరు మీద ఇస్తామన్నారు. ఏ దేని మీద అయినా పర్వాలేదు కానీ మాకు మాత్రం అందరికీ 10 లక్షల చొప్పున ఇవ్వాలని